సో మల్లన్న ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు 2028 ఎలక్షన్స్లో 29లో. ఒకటి నేను ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్సీగా కంటిన్యూ అయితేనేమో వీళ్ళందరికీ వర్క్ చేయాల్సినటువంటి ఛాయిస్ వస్తుంది. ఓకే, అప్పుడు మా పార్టీ కనుక లేదు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయాలని చెప్పి పార్టీ ఆదేశించినప్పుడు ఖచ్చితంగా అది ఆలోచిస్తాం. అది ఇప్పటి అంశం కాదు. నేను ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నా, ఇది నా సిట్టింగ్ సీటు. ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఇదే కాదు 2 ఎమ్మెల్సీ స్థానాలు కొట్టేస్తాం ఈసారి. రేపు ఎమ్మెల్సీగా మళ్ళీ పోటీ చేస్తారా? ఈ నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎందుకు చేయం? ఒక 1 year ఉంది. ఎందుకు చేయం? మీరు మల్లన్న తీర్మార్ మల్లన్న అరే ఎందుకు చేయం? నేనే చేస్తా అంటున్నా. బయట ఒక చర్చ ఉంది, మల్లన్న ఇక పోటీ చేయడట, ఇక ఎమ్మెల్యేగా వెళ్ళిపోతాడు, ఇది వేరే వాళ్ళు ఆయన పార్టీ నుంచి వేరే వాళ్ళని నిలబెట్టొచ్చేమో. మీరు రాసి పెట్టుకోండి, ఈ ఎమ్మెల్సీ స్థానం మాదే, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం కూడా మాదే. ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్పీ గెలవబోతా ఉంది. సో మళ్ళీ మీకు క్యాండిడేట్స్ కూడా సేమ్ అవుతాట్టున్నారు. ఎవరు? మరి కాంగ్రెస్ నుంచి ఎవరు వస్తారో తెలియదు కానీ రెడ్లను బెటర్ ఈసారిగా. రెడ్లను క్యాండిడేట్లను చేయరు. బీఆర్ఎస్ నుంచి ఆయన అవుతాట్టు రాకేష్ రెడ్డి. వచ్చిన ముచ్చట్నే అది. కాంగ్రెస్ నుంచి మరి ఎవరిని పెడతారో తెలియదు. నేను చెప్తున్నా రెడ్లను బెటరు. ఎందుకంటే ప్రజల్లో డివిజన్ వచ్చిందని తెలుసు వాళ్ళకు. ఓకే, రెడ్లను బెటరు. ఈసారి రెడ్లను పెడితే ఓట్లు వేయరు అనేది అర్థమైపోయింది వాళ్ళకు. మొన్న సర్పంచ్కి నామినేషన్ ఎత్తానికే భయపడరే ఊర్లో పోయి. ఇంకా వీళ్ళు వీడికి వచ్చి నామినేషన్ వేసి ఇంటలెక్చువల్ గ్రూప్ నుంచి ఓటు తీసుకునేంత సినిమా వాళ్ళకి లేదనేది వాళ్ళకి లెక్కలు ఉన్నాయి. సో మరి ఇప్పుడు ఆ 3 పార్టీలు బీసీలనే పెట్టిన అనుకోండి, ఒకవేళ మరి ఓటు అంతా చీలిపోద్ది కదా. మీరు బీసీ, వాళ్ళు బీసీ, అంతా చీలిపోయే అవకాశం ఉంటుందిగా. ఎస్, ఒకటి ప్రజలకి ఒకటి క్లియర్గా తెలుసు, ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మల్లన్న ఏం చేస్తుండు. ఓకే, ఇప్పుడు ఆ 3 పార్టీల నుంచి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అనుకున్నాం. ఇప్పుడు ఇది గెలిస్తేనే వాళ్ళు పని స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ లోపల ఉన్నారు కదా 5-6, వీళ్ళు 5-6, వాళ్ళు 5-6 ఉన్నారు కదా. అవును, ఉన్నారు ఎమ్మెల్సీ వాళ్ళ పార్టీలో. కొత్తగా యాడ్ అయ్యేది ఏందో అంటున్నాం, వాళ్ళని గెలిపించడం వల్ల. ఒకవేళ వాళ్ళు పొరపాటున అట్లా ఆలోచన చేస్తే వాళ్ళ వల్ల వచ్చేది ఏంది? ఏమీ లేదు, సీటు పెరగడమే. అదే తీన్మార్ మల్లన్న గెలవడం వల్ల ఈ రాష్ట్రంలో చాలా భయంకరమైన మార్పులు జరుగుతాయి. సో ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా మీరు అనౌన్స్ చేయడం, నేను పోటీ చేయబోతున్నా రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో అని. అవును రఘు, సిట్టింగ్ సీటు, నా సిట్టింగ్ సీటు నేను పోటీ చేయకపోతే ఎవరు పోటీ చేస్తారు? ఈసారి మల్లన్న గెలవడనే కారణం కూడా ఒకటి ఉన్నది, అందుకే ఆయన పోటీ చేయడం అని ఇంకొక వాదన కూడా కొంతమంది తీసుకొస్తున్నారు. మీరు పుట్టించుకుంటే నేను ఏం చేయాలి అంటే మీ ప్రత్యర్థులు అయ్యిండొచ్చు. నేను ఒక్కటి కాదు భయ్, ఈ 2 కొట్టేస్తా అని చెప్తున్నా. ఈసారి ఈ 2 కొట్టేస్తా. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం, ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్పీ గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. ఇప్పుడు లాస్ట్ టైమే సెకండ్ కౌంటింగ్, 2వ ప్రాధాన్యత ఓటు లెక్కింపు 3 దాకా పోయినట్టుంది, 4 రోజులు పట్టినట్టుంది. ఈసారి కూడా అదే సిచ్యువేషన్ ఉంటుందా? మీ పనితీరు ఇదన్నీ చూసుకున్న తర్వాత అయిపోయింది కదా. మ్యాక్సిమం ఇవి సెకండ్ కౌంటింగ్లోనే అవుతాయి. ఏదో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులలో ఫస్ట్ కౌంటింగ్ ఉంటుంది, కానీ అట్లేముండదు రఘు. ఒకటి ఇందులో పార్టీ క్యాండిడేట్లు ఇవి చాలా తక్కువ ఉంటారు కదా, ఇందులో చాలా తక్కువ. అవును, కాబట్టి మేము ఈ ఎన్నికను ఎట్లా గెలవాలో నాకున్నటువంటి అనుభవం నాకుంది. ఓకే, ఈ ఎన్నికను ఎట్లా గెలవాలి, మా పార్టీని ఎట్లా గెలిపించాలి, పక్కన ఉన్నటువంటి హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డిని ఎట్లా గెలవాలని మాకు లెక్క ఉంది. ఆ లెక్కను ఖచ్చితంగా తీసుకొస్తాం.